గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు టాప్ ఐటంగా ఒకటి బంగారం ధర గరిష్టానికి చేరింది. సో ఆ వార్తను హైలైట్ చేస్తూ గరిష్టానికి బంగారం అన్నటువంటి లైన్తో ఇస్తూ 98,000 అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ అంటే 31.1 గ్రాముల బంగారం వచ్చేసి మేలిమి బంగారం అంటే 24 క్యారెట్స్ మొన్న మంగళవారంతో పోలిస్తే బుధవారం $107 మించి పెరిగి $3,330 చేరింది. సో హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11:30 టైంకు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి $98,400 ఆల్ టైమ్ హై. ఇక లెఫ్ట్లో పైన టాప్లోనే లెఫ్ట్లో చూసినట్లయితే తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతల స్వీకరణ ఉంటుంది. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే ఈ హెచ్సియు భూములకు సంబంధించి నిన్న సుప్రీం చేసిన వ్యాఖ్యలు, ఇచ్చినటువంటి ఆదేశాలను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చింది ఈనాడు బ్యానర్ ఐటంగా. ఆ 100 ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి, సంబంధిత ప్రణాళికను 4 వారాల్లో సమర్పించండి. కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఇక జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం నిన్న జపాన్ చేరుకుంది. జపాన్లో భారత రాయబారి సిబు జార్జ్తో భేటీ అయ్యారు. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్లో ఈ సమావేశం జరిగింది. ఇక కోర్టులు వక్ఫా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు అని చెప్పేసి నిన్న సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధానమైన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. ముస్లిమేతరులు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి అని చెప్పేసి చేసిన సూచనను, ఆదేశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. 27,000 కోట్ల పెట్టుబడులు, 5,600 మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు అంటూ రాష్ట్రంలో 2035 నాటికి 40,000 మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి టాప్లో తదుపరి సీజేగా జస్టిస్ గవాయ్, కేంద్రానికి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా సిఫార్సు చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మే 14న బాధ్యతలు స్వీకరిస్తారు. కంచె గచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా, జైలుకు వెళ్తారా అని చెప్పేసి సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. సీఎస్తో సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి, అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా, చెట్ల నరికివేతకు అనుమతి ఉందా అని పలు ప్రశ్నలు సంధించింది. అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యం అవసరం. చెట్ల కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2,400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలిస్తాం. పనులన్నీ ఆపేశాం, ఆ భూములన్నీ సర్కారుకు చెందినవే రాష్ట్ర ప్రభుత్వ వాదన. సిఈసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. యథాతథ స్థితి కొనసాగింపు. మే 15కు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. ఇక మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్స్ అట. నమస్తే తెలంగాణ. ఇక్కడ మెయిన్ అండ్ టాప్ ఐటంగా హెచ్సియు భూములకు సంబంధించి నిన్న సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలు, వేసినటువంటి పలు ప్రశ్నలను, ఆదేశాలనే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంను నమస్తే తెలంగాణ ప్రచురించింది. అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకు వెళ్తారా, కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి, కంచె గచ్చిబౌలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అక్కడ ఆర్థిక దోపిడీ, కంచె గచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ అంటూ వార్తనిచ్చింది. హామీలపై నిలదీస్తే లాఠీచార్జ్, మంత్రి పర్యటన పోలీస్ జులం అంటూ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత, తులం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీసిన
ఎమ్మెల్యే వేముల అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు అంటూ నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం, పలువురికి గాయాలు. లాఠీ చార్జీని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో పైన టాప్లో ఒకటి బంగారం ధర రికార్డు స్థాయిలో నమోదైన విషయాన్ని హైలైట్ చేస్తూ తులం బంగారం వచ్చేసి 98,400. రైట్ సైడ్ పైన టాప్లో వార్తను చూడండి. ఇక లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ మే 14న బాధ్యతల స్వీకరణ ఉంటుంది. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం, వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది, అదనపు కేటాయింపులు ఇప్పించండి, ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవండి, 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వినతి, సచివాలయంలో స్వయంగా ఎదురెళ్లి స్వాగతం, రాజధాని సహా వివిధ అంశాలపై ప్రజెంటేషన్. ఆంధ్రజ్యోతి ఇక్కడ పైన టాప్ ఐటమ్స్ ఒకటి తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ అని ఒకటి, సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్స్, విశాఖ రైల్వే జోన్కు గెజిట్ ఏది అన్నటువంటి వార్తలను న్యూస్ రీల్స్లో పైన టాప్లో చూడండి. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి, ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పూడ్చండి అంటున్న చంద్రబాబు. 16వ ఆర్థిక సంఘం కమిషన్ నిన్న అండ్ ఇవాళ కూడా పర్యటించబోతోంది ఏపీలో. సో ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి వీళ్ళు అడగాలనుకుంటున్నటువంటి ఓవరాల్ ప్రజెంటేషన్ అయితే నిన్న ఇచ్చారు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. మిథున్ రెడ్డికి సిట్ పిలుపు అంటూ రేపు విచారణకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీస్ ఇచ్చింది. మద్యం స్కామ్లో స్పీడు పెంచింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. నేడు విచారణకు రానున్న సాయిరెడ్డి. సాక్షి గుండెగు బిల్లు అంటూ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్న కరెంటు ఛార్జీల భారం అంటూ వార్త ఇచ్చారు బ్యానర్ ఐటంగా. ఇక వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం, ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వదలిచామని చెప్పేసి నిన్న సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్. బ్రేక్.